వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. రాత్రి గుడికి వెళ్తుంటే అక్కడ గోంగూర అమ్ముతున్నారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకున్నామంటే 4-5 కట్టలు ఉన్నాయండి. మళ్ళీ అది తెలుగు వాళ్ళు చూసారనుకోండి ఎగరేసిపోతారు. సరే ఎందుకని పెద్ద గోంగూర కట్టని బ్యాగ్లో మడిసి పెట్టుకుని అలాగే పోయానండి. ఇది 20 రూపాయలు కొన్నాను. వచ్చేటప్పుడు మళ్ళీ ఉండడండి అబ్బాయి. అని నేను అనుకున్నట్టే గుడి నుంచి వచ్చేటప్పుడు కనపడలేదు, అబ్బాయి వెళ్ళిపోయాడు. మధ్యకాలం ముందే కొన్నాను అనుకున్నా. ఇది బాగా కడిగండి లో ఫ్లేమ్లో మగ్గించాను. తర్వాత ఎండుమిరపకాయలు వేయించుతాను. ఒకప్పుడు ధనియాలు కూడా వేయించి ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి ముందు బాగా కొడతానండి, దంచేసి రోట్లో. తర్వాత గోంగూర పెడతా, ఫైనల్గా పచ్చిమిరపకాయలు 2 వేసి కొడతా, తాలింపు పెడతానండి. ఇది గోంగూర పచ్చడి వారం 10 రోజులు ఉంటుందండి. మీకు ఎంత కావాలో తీసి టేబుల్ మీద పెట్టుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు కూడా ఉంటుందండి. ఇదిగోండి నాటుగుడ్లు మా వారి కోసం ఉడికేస్తున్నా. తెల్లగుడ్లు తినకూడదంటండి, అవి ఇంజక్షన్లు వేసి రావడం వల్ల మనకి తినడం వల్ల బెనిఫిట్ లేకుండా మళ్ళీ ఏదైనా రియాక్షన్ ఉంటుందండి. మనకి రోజు గుడ్లు తినకూడదు అంటున్నారు. సరే నాటుగుడ్లు తీసుకొచ్చా. ఒక గుడ్డు ఇక్కడ చెన్నైలో అయితే 20 రూపాయలు అంటున్నారండి. మరి ఆంధ్రాలో ఎంతో. కొంచెం కాస్టేనండి. తినేది ఏదో పేరుకి తిన్నామని తెల్లగుడ్లు తినే కన్నా కొంచెం మంచిగా ఒంటికి మంచిగా ఉంటాయని తినడం అండి. ఆమ్లెట్ వేసామనుకోండి ఎల్లో కూడా తినాల్సి వస్తుంది. హార్ట్ పేషెంట్లు, మరి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఎల్లో తినకూడదు. ఇందులో మళ్ళీ ఎల్లో తీసి బయట పారేయడమే, ఆ తెల్లది మాత్రం ఒలుసుకుని తినడం అండి. ఇలాగండి రైనీ సీజన్ మాకు మొదలైపోయింది. చెన్నైలో ముసిరండి, అంటే నవంబర్ డిసెంబర్ ఫుల్ రైనీ సీజను. బాగా రాత్రంతా వర్షం, పొద్దునుంచి అడపదడప పడుతూనే ఉంది. అలాగే హాస్పిటల్కి వెళ్ళి రావాల్సి వచ్చింది. కొంచెం కాలు ఇన్ఫెక్షన్ అయితే డ్రెస్సింగ్కి ఏదో అండి చిన్న విషయం చిన్నగా పోకుండా పెద్దగా అయింది. ఆ ఇన్ఫెక్షన్ తల్లి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ క్లీనింగ్కి అది రోజు వెళ్ళి రావడం. వచ్చేటప్పుడు మా పెద్దమ్మాయి అల్లుడు గారు దించి వెళ్ళారు. మళ్ళీ మన వంటలు మామూలేనండి. అది అన్నం కడిగి పెట్టేశాను. గోంగూర పచ్చడి చేస్తానండి, వంకాయలు ఎగిరేస్తాను, కొంచెం రసం ఉంది. ఈ పూటకండి సింపుల్ అండి. బయటకు వెళ్ళి వచ్చాం కదండి, టైర్డ్గా ఉంది. వేరే ఎక్కడ పనులు ఎక్కడ ఉన్నాయండి. వర్షం, బట్టలు ఆడటం లేదు. ఆరేసిన బట్టలు తడిచిపోతున్నాయి. ఇల్లంతా చెమ్మగా ఉందండి. 2 నెలలు మాకు కొంచెం కంఫర్టబుల్గా లేకుండా అన్ఈజీగా చిరాకుగా ఉంటుందండి. ఏ పని జరగదు. ఏదో పేరుకు వండుకు తింటాము. చలిగా ఉంటుంది. వస్తువు ఉతుక్కోవడానికి లేదు, ఆరేసుకోవడానికి లేదు. కాలు పట్టాలు ఇది ఉంటుంది కదండి, మ్యాట్లు అన్నీ ఆల్రెడీ ఉతికి ఎండబెట్టాను. ఈ సీజన్ అలవాటే. దీపావళి వచ్చిందంటే అన్నీ దుప్పట్లు, మన కాలు చూసుకునే బట్టలు అన్నీ వాష్ చేసి దాచుకోవడం. ఎందుకంటే అండి నెల రోజులు మనకి ఉతికితే ఆరే పని లేదు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నాటుగుడ్లు మీరు కూడా వాడండి.